నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, మా బాధలు తీరుతాయా, మా అప్పులు తీరుతాయా, మేము సంతోషంగా ఉంటామా, వివాహాలు అవుతాయా, ఇలాంటి ఉత్సాహము ఇలాంటి ప్రశ్నలు చాలామందికి కలుగుతూనే ఉంటాయి. అయితే 25లో చాలా బాధలు పడ్డాము, అట్లీస్ట్ 26లోనైనా మాకు ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ, ఉత్సాహము మీతో పాటు నాకు కూడా ఉంది. అయితే వజ్ర భక్తి టీవీ ప్రేక్షకులందరికీ 2026 శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి రాశి వారికి, అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి చక్కని విజయాలు సొంతం కావాలని, ఎవరెవరి మనోభీష్టాలు తీరాలి అని కోరుకుంటూ, ఆ పరమాత్మను, ఆ పరంధాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, లలితా పరమేశ్వరిని కోరుకుంటున్నాను. అయితే ఈ 2026లో మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో, గురువు మే వరకు లాభస్థానంలో 11వ ఇంట సంచారం చేస్తుండడం వల్ల అన్ని అనుకూలమైన ప్రభావాలు, ఫలితాలు చూపిస్తున్నాడు. మే తర్వాత నుంచి ధనస్థానము అనగా 2వ స్థానంలోకి ప్రయాణం చేయడం వల్ల సంపద పెరుగుతుంది, ఆదాయం మార్గాలు మెరుగవుతాయి. శని భగవానుడు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాలు, రాజకీయంగా గుర్తింపు, నెట్వర్క్ శక్తిని కూడా ప్రసాదిస్తున్నాడు. అయితే రాహు 12వ ఇంట్లో ఉండడం వల్ల అన్నీ బాగున్నాయి కదా, మరి రాహు వల్ల ఏమవుతుందంటే ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. కేతు 6వ స్థానంలో ఉండడం వల్ల మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే మీకు వాటిల్లో విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. కుజ, బుధ, శుక్ర, సూర్య ఈ నలుగురు కూడా మధ్యలో మీకు అద్భుతమైన అవకాశాలని అందిస్తున్నారు. అయితే మొత్తంగా ఓవరాల్గా చూసినట్టయితే కనుక మేషరాశి వారికి భారీ ఎదుగుదల కనిపిస్తోంది. ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీకు శ్రేష్టమైన సంవత్సరం అని చెప్పొచ్చు. అయితే మరి లక్కీ కలర్స్ ఏమిటి, ఈ సంవత్సరం మొత్తంలో ఎలాంటి కలర్స్ వేసుకోవాలి అంటే కనుక ఎరుపు, పసుపు, రాయల్ గోల్డ్, ఈ కలర్స్నే ఎక్కువగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఈ కలర్స్ని వాడే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే నెంబర్లు 9, 3, 27, అది నెంబర్లు కావచ్చు, డేట్స్ కూడా కావచ్చు. అయితే లక్కీ డేట్స్, వారాలు ఏంటంటే డేట్స్ మంగళవారము, ఆదివారము, గురువారము, ఈ వారాల్లో ఈ డేట్లతో మీరు ఏ పనులు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మరి మేషరాశి వారికి శుభ నెలలు ఏమిటి అంటే కనుక జనవరి, ఫిబ్రవరి, మే, ఈ 3 నెలలు తర్వాత జూన్, జూలై, సెప్టెంబరు, నవంబరు, ఈ మాసాలలో అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. అయితే మరి జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు ఏంటంటే కనుక మార్చి, ఏప్రిల్, అక్టోబరు, ఇవి చాలా గుర్తుపెట్టుకోండి. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. అయితే మే తర్వాత నుంచి గురువు ధనస్థానంలోకి రావడం మూలంగా మీకు ఇంకా షార్ప్నెస్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. చదువు పట్ల మీ యొక్క దీక్ష, శ్రద్ధ, కష్టము ఫలించే అవకాశాలు ఉన్నాయి. మరి పోటీ పరీక్షల్లో ర్యాంకులు కూడా తెచ్చుకునే శక్తిని మీరు వశం చేసుకుంటారు. అయితే రాహు కారణంగా కొన్ని మీకు నిద్ర సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది, స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు. కాబట్టి 9, 10 ఆ తర్వాత నుంచి కొంచెం జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచనలు ఏంటంటే కనుక రాత్రిళ్ళు చదువుకోవడం తగ్గించండి, 10 తర్వాత అసలు చదివే ప్రయత్నం చేయకండి. అయితే మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నట్టయితే కనుక అన్ని విధాలా సక్సెస్గా ఉండబోతోంది. ఇక ఉద్యోగస్తులకు, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త కంపెనీలలో హై ప్యాకేజ్తో మీకు ఆఫర్స్ వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. ఐటీ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా భారీగా పెరిగే అవకాశాలు కనబడుతోంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ డెవలప్మెంట్ యాప్స్లో ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళకి విశేషమైన లాభాలు, డెవలప్మెంట్ అనేది కనబడుతోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గురువు యొక్క సహకారం వల్ల కొత్త బాధ్యతలు రావడము, వేతనం పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.
మరి జాగ్రత్తగా ఉండవలసిన సమయాలు ఎక్కడంటే కనుక రాహు కారణంగా మీరు ఎక్కడైతే పని చేస్తుంటారో మీ వర్క్ ప్లేస్లో కొందరి యొక్క ఈర్ష్య వల్ల మీకు వెన్నుపోటు పొడవడము, వెన్నుపోటు అంటే మిమ్మల్ని తక్కువ చేసేటట్టుగా చేయడము, మీ మీద కుట్రలు పనడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ కేతు 6వ స్థానంలో ఉండడం వల్ల మీరే గెలుస్తారు, కానీ కొంత మనస్తాపం అనేది కలిగే అవకాశం కనబడుతోంది. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మే వరకు మెగా లాభాలు అనమాట, చాలా అద్భుతమైన లాభాలు మీరు పొందుతారు. అయితే ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన లాభాలు వస్తాయంటే కనుక రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, ట్రాన్స్పోర్టు, హోటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీసు, ఇవైతే ఎవరైతే నిర్వహిస్తున్నారో ఈ కంపెనీల వాళ్ళకి, అంటే ఈ యొక్క వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి సంవత్సరం, ఇది గోల్డెన్ సంవత్సరం అని చెప్పచ్చు. అయితే కొత్త బ్రాంచీలు పెట్టుకోవాలన్నా లేదా కొత్త స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవాలన్నా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది, మీరు ఆ ప్రయత్నాలు చేయొచ్చు. అయితే విదేశీ వ్యాపారాలు, ఆన్లైన్ బిజినెస్లు మాత్రము ప్రత్యేకంగా ఎక్స్ట్రాగా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన మాసాలు ఏవంటే ఏప్రిల్, మే వ్యాపారాలలో ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోకండి, అవి తప్పుడుగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్, మే ఈ 2 నెలల్లో ఫైనాన్స్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త పాటించండి, తీసుకోకపోవడమే మంచిదన్నమాట. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చాలా పంటలు బాగా పండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త భూమి కొనుక్కోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే మోటార్ బావులు, బోర్వెల్లు, సేద్య యంత్రాలు కొనుగోలు చేయాలి అని అనుకుంటే కనుక ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. అయితే డైరీ ఫార్మింగ్ చేసేవాళ్ళు, తర్వాత పశుపోషణ చేసే వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక శని భగవానుడు 11వ స్థానంలో ఉండడం వల్ల మీలో రాజకీయంగా శక్తి పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, ప్రచారాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి, ప్రజాదరణ కూడా మీకు చాలా మంచి విస్తృత స్థాయిలో ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మీకు ఏంటి వస్తుందంటే కనుక కొత్త పదవులు వచ్చే ఛాన్సులు కనబడుతున్నాయి, నాయకుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి, పెద్దల యొక్క మద్దతు, అధిష్టాన వర్గం యొక్క మద్దతు లభిస్తుంది. దీంతో పాటు ప్రజల యొక్క ఆదరణ కూడా మీకు చాలా చక్కగా అందుబాటులోకి వస్తుంది. అయితే ఎన్నికల్లో కనుక మీరు పోటీ చేసినట్టయితే, ఏ ఎన్నికల్లోనైనా ఈ రాశిలో ఉండేవారు పోటీ చేస్తే కనుక 90% సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది, ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉండబోతోందంటే కనుక ఇల్లు కొనుక్కోవడం కానీ, భూమి కొనుక్కోవడం కానీ, స్థలాలు అమ్మడం కానీ, కొనడం కానీ, ఇలాగ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అన్ని విధాల శుభప్రదంగా ఉండబోతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు మే, జూన్, సెప్టెంబరు, ఈ నెలల్లో మీకు విశేషమైన లాభాలు వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రాహువు 12వ స్థానంలో ఉండడం వల్ల కొద్ది నిద్రకి ఇబ్బంది కలుగుతుంది. బీపీ, షుగరు, యాంగ్జైటీ, హార్ట్ సంబంధించిన ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు కేతు 6వ ఇంట్లో ఉండడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. అంటే దంపతుల మధ్య మంచి అవగాహన, అన్యోన్యత ఏర్పడుతుంది. పిల్లల చదువులు పురోగతిని, అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. అయితే పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా ఉంటే, అది ఇల్లు కొనడం కానీ, ఇల్లు నిర్మాణం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇలాంటివి ఏవైనా మీకు పెండింగ్లో ఉండిపోయినవి, 25లో జరగలేనివి 26లో జరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కొత్తగా అంటే ఎవరైనా సంతానవంతులు ఉంటే కనుక వాళ్ళకి మగ సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మరి ఈ రాశిలో ఉండేవారికి ప్రమాద నెలలు, కొన్ని ప్రమాద సూచనలు ఏమిటంటే కనుక మార్చి, ఏప్రిల్, అక్టోబరు ఈ 3 నెలలలో రోడ్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అగ్ని మూలకంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా మీరు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండవలసిన సమయాలన్నమాట ఇవి. అయితే మరి పరిహారాలు ఏం చేసుకోవాలంటే కనుక ఈ రాశిలో ఉండేవారు ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి మంగళవారము హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు సూర్యారాధన చేసుకోవాలి. అన్ని రాశుల్లో వాళ్ళకి సూర్యారాధన అనేది కంపల్సరీ. ఎందుకు అంటే కనుక మనకి 2026 అనేది 10వ నెంబర్ వస్తుంది. 10వ నెంబర్ అంటే 1వ నెంబర్. 1వ నెంబర్కి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరము ప్రతి మనిషి కూడా సూర్యారాధన తప్పనిసరిగా చేయాలి, ఏ రాశులు వాళ్ళైనా సరే. అయితే రాత్రి నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు చెప్పుకొని అప్పుడు మనం నిద్రకి ఉపక్రమించవచ్చు. మంచం మీద మాత్రం చెప్పకండి. అయితే తర్వాత మీకు ఈ సంవత్సరం మొత్తం సంవత్సరంలోకి ఈ రాశిలో ఉండేవారు ఓవరాల్గా అందరూ జపించవలసిన మంత్రము అంటే ధనము కోరుకునే వాళ్ళు, ఆరోగ్యం కోరుకునే వాళ్ళు, మానసిక శాంతి కోరుకునే వాళ్ళు మాత్రము ప్రత్యేకంగా ఓం హ్రీం
శ్రీం లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు చదువుకున్నట్టయితే ఈ 3 ఎవరికైతే కొరతగా ఉంటాయో అవి లభించే అవకాశం కనబడుతోంది. అయితే సంవత్సరం మొత్తం చూసినట్టయితే మీకు సూచన చెప్పదగింది, అనవసరమైన అహంకారాన్ని ప్రదర్శించకండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈగోలు, యాటిట్యూడ్లు, ఓవర్గా మాట్లాడడము ఇట్లాంటి పనులు చేయకూడదు. అయితే మీ మాటలకు విలువ పెరుగుతుంది కదా అని చెప్పి మాటను బంగారంలాగా వాడే ప్రయత్నం చేసుకోండి. కొత్త ఇల్లు, కారు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి ఈ 26 అత్యంత శుభప్రదంగా ఉండబోతుందన్నమాట. ఇదండి ఓవరాల్గా మేషరాశి వారికి. నమస్తే.